మదాని శంకర్ జీ, నేను చాలా కాలంగా ఎక్కడ ఉన్నాను, ఎప్పుడు వస్తాడో తెలియదా? ఓ దేవుడా, ఈ రోజుల్లో అబ్బాయిలు సమయానికి నిద్రపోతారు. మాత్రమే కాదు, సరే, అతను నిద్రపోవడం మంచిది. మీరు ఎంతకాలం వేచి ఉన్నారు? రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? నేను ఎంతకాలం వేచి ఉన్నాను? నేను ఏమి చేయాలి? కానీ ప్రకాష్ ల కొడుకు రవి కదా, అతను బంగారం గురించి కూడా ప్రస్తావించలేదు. వంతులు మరియు గాలిపటాల గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? భరించడం గొప్ప బలవంతం. సరే సరే, నువ్వు నన్ను ఇక్కడకు నీ కూతురిగా పిలుస్తావని చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అప్పుడే చెప్పారు. అరే, నేను ఇలా చెబితే ఇంట్లోకి ప్రవేశించడానికి నాకు కొంత డబ్బు వచ్చేది. ఇంత పెద్ద ఇల్లు వచ్చింది, మాకు కారు కూడా వస్తుంది. నేను కూడా ప్రయాణానికి డబ్బు తీసుకుంటాను. ఓ నడి వయస్కుడు తన గ్రామంలోని ఓ యువతిని తన కూతురిగా నగరంలోని తన స్నేహితుడి ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే, ఆ వ్యక్తికి ఆ అమ్మాయికి తండ్రి కూతుళ్ల సంబంధం లేనప్పుడు ఆ వ్యక్తి ఎందుకు అబద్ధం చెప్పారు? హలో, నేను పింకీ సింగ్ కి స్వాగతం. మీకు ఇష్టమైన కార్యక్రమం ఇది. నేర ప్రపంచంలో ఒక మధ్య వయస్కుడికి మరియు యువకుడికి మధ్య జరిగే అనైతిక సంబంధానికి సంబంధించిన కథ. ఇందులో అమ్మాయి సమ్మతి కూడా ఉంది. ఇది ఎప్పుడు మరియు ఎలా ప్రారంభమైందో చూద్దాం. నమస్కారం. హే కాంతి, ఎలా ఉంది మిత్రమా? హే శంకర్, హే మిత్రమా, చాలా రోజుల తర్వాత నిన్ను గుర్తుపట్టాను. నేను బాగున్నాను, చెప్పు, ఎలా ఉన్నావు? సరే మిత్రమా, కొన్నిసార్లు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, కొన్నిసార్లు అది చెదిరిపోతుంది. సరే శంకర్, చెప్పు, ఇన్ని రోజుల తర్వాత ఎలా గుర్తుపట్టావు? మిత్రమా, నేను నా ట్రీట్మెంట్ కోసం సిటీకి వస్తున్నాను. ఆమె నా కూతురు. ఆమె కూడా ఎప్పుడూ సిటీ చూడలేదు, అందుకే ఆమెను వెంట తీసుకెళ్తానని అనుకున్నాను. కూతురు? WHO. హే కమ్లీ. సరే, ఇది చాలా మంచి విషయం. మీ ట్రీట్మెంట్ తో పాటు ఆమె కూడా నగరం చుట్టూ తిరుగుతుంది. సరే, నువ్వు ఎక్కడ ఉంటున్నావో చెప్పు. నేను ఇప్పుడే చూస్తాను. తిరిగి వచ్చిన తర్వాత నేను చౌకైన లాడ్జ్ లేదా హోటల్ కోసం చూస్తాను. మీరు హోటల్లో ఉంటారా? ఇది చాలా పెద్ద ఇల్లు మరియు ఏమైనప్పటికీ నాకు ఒక్కడే కొడుకు. నువ్వు ఇక్కడ నా ఇంట్లో ఉండు. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు. ఇది రేపు రాత్రి 11-12 గంటలకు. సరే సరే, నేను నీ కోసం వేచి ఉంటాను. పర్వాలేదు మిత్రమా. ఎవరు వస్తున్నారు నాన్న? హే, నా ప్రియమైన స్నేహితుడు శంకర్ ఊరి నుండి వస్తున్నారు, తన కూతురు కన్నీతో. బాగుంది. చూడు కొడుకు, నేను పని మీద బయటకు వెళ్తానని నీకు తెలుసు. అతను నా స్నేహితుడు. ఈ రోజుల్లో అతను నాకు చాలా సహాయం చేశాడు. తద్వారా అతని సంరక్షణకు లోటు లేదు. కుమారుడా, ఈ రోజు నేను ఏమైనా ఉండాలంటే అది అతని వల్లనే. నాన్న, అస్సలు కంగారు పడకు, అంతా బాగానే ఉంటుంది. అరే, ఎక్కడున్నావు? నేను అరగంటలో వస్తాను అన్నాను. దాదాపు గంట తరువాత. ఏ పాప, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? అరే, మీ శంకర్ మామయ్య ఆ ఊరి నుంచి వస్తున్నారు. అవును, చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నాను. అవును, మీ చికిత్స కోసం వస్తున్నాను. హే ప్రకాష్. హే శంకర్, చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నావు అన్నయ్య? సరే, ప్రయాణం బాగానే ఉంది. అవును, ఖచ్చితంగా బాగుంది. అరే, ఇది ఎవరు? గుర్తింపు చూడండి. హే కల్లి. హే, నిలబడి ఉన్న పాదాలను ఎందుకు వదిలివేయాలి? కాదు కొడుకు, ఆడపిల్లలు పెద్దయ్యాక వారి పాదాలను తాకరు. రవి,
ఇది కల్లి ఇది రవి. నా కొడుకు శంకర్. నేను బయటకు వెళ్ళాలి. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. నాకు ఆలస్యం అవుతోంది. 2 రోజుల తర్వాత వచ్చి హాయిగా వస్తాను. మాట్లాడతారు. సరే నోయిస్. మామయ్య నోయిని జాగ్రత్తగా చూసుకోండి. అవును సార్. అవును వెళ్దాం. సరే నీవు ఎక్కడ మిగిలిపోయారు? ఇంతకాలం ఎదురు చూశాను. నష్టంలో ఎందుకు ఆలస్యం చేశావు? నేను ఎంతకాలం వేచి ఉన్నాను? నేను ఏమి చేయాలి? కల్లి ప్రకాష్ ల కొడుకు రవి కదా. నిద్ర ప్రస్తావన లేదు. గాలిపటాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఏమి చేయాలి? నేను బలవంతం చేయాల్సి వచ్చింది. సరే, అంతా బాగానే ఉంది. దయచేసి నన్ను మీ కూతురిగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అప్పుడే చెప్పారు. అరే, నేనైతే ఇంట్లోకి అడుగు పెట్టడానికి కొంచెం డబ్బు వచ్చేది. ఇప్పుడు చూడు, మాకు ఒక ఇల్లు ఉంది. మాకు కారు కూడా వస్తుంది. ప్రయాణానికి కొంత డబ్బు తీసుకోండి. మీరు కంపెనీ గదిలో ఏమి చేస్తున్నారు? హే నవీన్, కొడుకు, మీరు చాలా త్వరగా లేచారు. మామయ్య, నిన్న రాత్రి ఇలాంటి సినిమా చూసావు, ఎంజాయ్ చేసావా? ఇప్పుడు నీకు ముందుగా చూపించాలా లేక పాప అని ఆలోచిస్తున్నాను. అరే తమ్ముడు, నీకు నిద్ర పట్టని విధంగా సినిమా బాగుంటే ముందు నాకు చూపించు. నాన్నకి చూపించాల్సిన పని లేదు. సరే రా, కూర్చో, నేను చూపిస్తాను. ఎందుకు మామయ్య, నేను ఎంజాయ్ చేసిన సినిమా మీకు ఎలా నచ్చింది? నాన్నకి కూడా చూపించకూడదా? లేదు, మీరు దీన్ని చూసి ఆనందిస్తున్నట్లయితే మీరు ఆనందిస్తున్నట్లు వారికి చూపించాల్సిన అవసరం లేదు. సరే, నేను చెప్పను. ఏ పరిస్థితిలో ఉందో చెప్పండి. మీరు నా కార్యక్రమం కూడా చేయాలి. అవును, విషయాలు తప్పుగా ఉన్నాయి. రెడీ. సరే, అంటే నువ్వు చాలా పెద్దవాడివి కాబట్టి అన్ని చేయగలవు, కాబట్టి నేను చిన్నవాడిని.
అంకుల్, అవును, మీరు ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేస్తారో నాకు తెలియదు సందడి. దీన్ని పూర్తి చేయడం అవసరం అని అర్థం చేసుకోండి. సరే రవి రవి శంకర్ జీ కూడా ఎక్కడున్నారో తెలియదా? నాకు ఏమి జరుగుతోంది? నాతో ఎవరున్నారు? మీరు ఏమి చేశారు? నా హృదయంలో భ్రమ కలిగింది. కాబట్టి నేను మీకోసం చేశాను. నేనేం చేశాను సార్? నేను ఏమి చేశాను? నేను నిన్ను చూస్తే నేను ఏమి చేశాను? నేను చేయలేదు. నాకు తెలియదు. నాకు తెలియదు. నేను నిజం చెబుతున్నాను. నాకు తెలియదు. నేను నీళ్లు తాగాను మరియు ఆ తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు. నేను నిజం చెబుతున్నాను. నేను నిజం చెబుతున్నాను. నన్ను నమ్ము. నేను నిజం చెబుతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు సిగ్గులేదా? ప్రకాష్ కొడుకు రవిని ఇలా చేస్తారా? నన్ను నమ్మండి. నేను ఏమీ చేయలేదు. నేను ఏమీ చేయలేదు. అయ్యో, బప్పి చంపబడ్డాడు. నిన్ను ఊరి నుంచి ఎత్తుకుని ఇక్కడికి తీసుకొచ్చాము. కమలి అనే అమ్మాయి తన గ్రామం నుండి నగరానికి వస్తుంది. శంకర్ అనే మధ్య వయస్కుడిని నమ్మి శంకర్ కూడా తనను ప్రేమిస్తున్నాడని, ఈ రోజు కాకపోతే రేపు తనని పెళ్లి చేసుకుంటాడని అనుకుంది. ఆమె ఆలోచించకుండా అంతా శంకర్ కి అప్పగిస్తుంది. కానీ ప్రతిగా శంకర్ అతని కోసం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎవరు పిలిచారు సార్? నేను వెళ్ళలేదు. ఎవరు సార్? ఈయన మా నాన్న స్నేహితుడు శంకర్ అంకుల్. మరియు ఎవరు? సార్,
నేను ఈ వ్యక్తి చేతిలో మోసపోయాను. నేను ఒక అమ్మాయిని. ఎలాంటి ద్రోహం? ఈ వ్యక్తి నన్ను గ్రామం నుండి పిలిచి అతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ అతను నన్ను వ్యాపారంలో నియమించాలని ప్లాన్ చేశాడు. మరియు ఆమె కూడా ఈ ప్రణాళికలో పాల్గొంది. సరే, మీరు ఏమి అనుకున్నారు? సరే, నేను మీ ఖాతాకు డబ్బు పంపాను. 50,000 రూపాయలు చెక్ మరియు మీరు మత్తు మందు మిక్స్ చేశారు. దానికి చాలా ధన్యవాదాలు. వినండి, మీరు నా నుండి సంపాదించిన డబ్బు నేను మరింత డబ్బు సంపాదించి మీకు తిరిగి ఇవ్వగలను. అవును, ఎలా? ఈ పనులన్నింటికి పెద్ద మొత్తంలో చెల్లించే కళాశాల స్నేహితులు నాకు ఉన్నారు. మీకు వినోదాన్ని అందించండి మరియు మరింత డబ్బు సంపాదించండి. హే, మీరు అంగీకరిస్తే నాకు తెలియజేయండి మరియు నేను ఇప్పుడే సెట్టింగ్ ని పూర్తి చేస్తాను. హే రవి కొడుకు, నేను ఏమైనా సంపాదించవచ్చా? అయితే నేను కూడా ఒప్పుకుంటాను. కమ్లీ, నువ్వు ఒప్పుకుంటావా? హే, మీరు అంగీకరించకపోతే ఉదయ రోజున అది ఉపయోగపడుతుంది. ఈ రోజు నేను చేయవలసినది ఒకటి ఉంది. నేను కొత్త క్లయింట్ ని కనుగొనబోతున్నాను. ఆపై నా నీళ్లలో మందు కలిపి తాగించేలా చేసి స్పృహ కోల్పోయాడు. మరియు అతను నా పరువుపై చేయి చేసుకున్నాడు. కానీ అదే విధంగా నేను కూడా ఈ వ్యక్తిని నీటిలో రక్తాన్ని కలిపి పసుపు చేసి చంపాను. రవి మీద 1,00,000 రూపాయలు నిందిస్తారు. 50 లక్షలు వస్తాయి. అంటే 2,50,000 రూపాయలు పూర్తయ్యాయి. ఆ రాత్రి రవి నా వీడియో చేయకపోతే ఆదాయ వనరు ప్రారంభమయ్యేది కాదు. వావ్, ఇది సరదాగా ఉంది. మీరు ఉన్నారు. నేను పిలవాలని ఆలోచిస్తున్నాను. దాహం తీయడం ప్రారంభించింది. ఇదేనా మీ చివరి ఉల్లిపాయ? కన్లీ, నేలలో ఏం కలిపావు? కన్లీ, అంగీకరించారు. నీకు ఏది జరిగినా అది చెడ్డదే, కానీ నువ్వు ఎవరిని చంపాలి అని కాదు. కానిస్టేబుల్ మరియు మీరు తీసుకోండి. అమ్మాయిలంటే గౌరవంతో ఆడుకోవడం నీకు చాలా ఇష్టం. నేను జైలుకి వెళ్లి చెబుతాను. ముందుగా ఇద్దరిని తీసుకెళ్లి హలో ఆశిష్ శ్రీనివాస్ కి వెంటనే పంపండి. శంకర్ స్నేహితుడు ప్రకాష్ కొడుకు రవి సంపాదన కోసం కమ్లీ గురించి శంకర్ కి చెప్పడంతో పరిణామాల గురించి ఆలోచించకుండా శంకర్ సులభంగా డబ్బు సంపాదించడానికి ఎరగా ఉన్నాడు. కానీ దాని ఫలితం ఏమిటి? శంకర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అందుకే వాళ్ళని స్నేహితులు అంటారు కదా. మీరు చేసినట్లే అలాగే ఉండండి. ఏ నిస్సహాయ వ్యక్తి మన జీవితానికి శత్రువు అయ్యేంత వరకు అతని బలవంతాన్ని మనం ఉపయోగించుకోకూడదు. కొత్త అన్టోల్డ్ స్టోరీతో తర్వాతి ఎపిసోడ్ లో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి. జై హింద్, జై భారత్. భయపడిన వాడు జరిగింది. నా నివేదిక నెగటివ్ వచ్చింది. ఇప్పుడు నేను తండ్రిని కాలేదు. పద్ధతి. అవును, చెప్పు. నా తల్లి కాదా? సంజయ్. సంజయ్, ఎందుకు చెప్పు. అది నాకు చెప్పావా? నేను ఇరుక్కుపోయాను. అందుకే భగవంతుడు సంపాదించింది.